అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మా రెసిపీ వచ్చేసి ఒక మంచి స్వీట్ రెసిపీ చూపిస్తున్నాను అండి. సింపుల్గా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చూపిస్తున్నాను. కప్పు రేషన్ బియ్యంతో ఈ రెసిపీ ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం మహా అద్భుతంగా ఉంటుంది. ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి. రండి వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఈ రెసిపీ కోసం రేషన్ బియ్యంని నానబెట్టుకోవాలండి. 1 కప్పు దాకా రేషన్ బియ్యం తీసుకోండి. ఒక 2 సార్లు కడగండి, ఎందుకంటే అందులో డస్ట్ ఏమన్నా ఉన్నట్లయితే అవన్నీ పోయేస్తాయి. ఇలా కడుక్కున్న తర్వాత మంచినీళ్ళు పోసుకొని ఒక 4 గంటల సేపు నానబెట్టుకోవాలండి. మీకు వీలుంటే నైట్ మొత్తం నానబెట్టుకొని పొద్దున కూడా చేసుకోవచ్చు. మరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక 1/2 కప్పు దాకా మినపప్పు వేసుకోండి. ఈ మినపప్పు కూడా బాగా కడగండి. ఇలా కడుక్కున్న తర్వాత మంచినీళ్ళు పోసుకొని ఇది కూడా ఒక 4 గంటల సేపు నానబెట్టుకోండి. 4 గంటల తర్వాత చూపిస్తాను చూడండి. బియ్యం అంతా బాగా నానిపోయాయి. ఇప్పుడు ఈ వాటర్ అంతా డ్రైన్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. దానికోసం ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ మొత్తం ఇందులో వేసుకోవాలి. కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలండి. గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ మొత్తము ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకొని అందులో మార్చుకోవాలి. 4 గంటలు నానబెట్టినంటే మినపప్పు కూడా నీళ్ళంతా డ్రైన్ చేసుకొని సేమ్ మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. అది కూడా కొంచెం వాటర్ పోసుకోండి. అది కూడా బాగా మెత్తగా నూరుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నట్టు బియ్యం పిండిలోకి ఈ పేస్ట్ మొత్తం వేసుకోవాలి. ఇందులోకి ఒక చిటికెడు ఉప్పు వేసుకోండి. ఒక 1/4 టీ స్పూన్ దాకా కుకింగ్ సోడా వేసుకోండి. వేసుకున్న తర్వాత మిక్సర్ కానీ లేదంటే స్పోక్ స్పూన్ అన్న పెట్టుకొని బాగా కలపండి. పిండి అంతా బాగా స్మూత్గా వచ్చే విధంగా కలపండి. ఈ లోపల ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. త్వరగా చూసుకొని చేసుకొని తినొచ్చు. ఇంకా మన ఛానల్లో చాలా మంచి మంచి రెసిపీలు ఉన్నాయి, అవి కూడా చూసి చేసుకొని తినండి. వీలైతే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. చూడండి, పిండి వచ్చేసి ఈ విధంగా ఉండాలండి. థిక్నెస్ మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా వీడియోలో చూపించే విధంగా ఉండాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది చేసేటప్పుడు. ఇప్పుడు ఈ పిండి అంతా ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకొని ఈ రెసిపీలోకి ఒక చక్కెర పాకాన్ని మనం రెడీ చేసుకుందాం. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 1.5 కప్పు దాకా చక్కెర వేసుకోండి. ఒక కప్పు దాకా నీళ్లు పోసుకొని చక్కెర అంతా బాగా కరిగే విధంగా కరిగించుకోండి. కరిగిన పాట ఒక లేత పాకం వచ్చేంత వరకు కరిగించుకోండి. మరీ తీగ పాకం అంతా అవసరం లేదు, జస్ట్ అలా కరిగి ఒక లేత పాకం వస్తే సరిపోతుంది. చూడండి, చక్కెర పాకం అంతా ఇప్పుడు మనకు బాగా కరిగిపోయింది. చూడండి, లేత పాకం ఈ విధంగా ఉంటే సరిపోతుంది. జస్ట్ అలా కరిగి ఒక పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ షుగర్ సిరప్ అంతా పక్కన పెట్టుకొని మిగతా ప్రాసెస్ చేసుకుందాం. డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు మనం పిండి వచ్చేసి కొంచెం కొంచెంగా ఇలా వీడియోలో చూపించే విధంగా వేసుకోండి. మరీ పెద్దగా కాకుండా జస్ట్ చిన్నగా పునుగులు ఎలా చేసుకుంటామో ఆ విధంగా చేసుకోండి. అవే బాగా పొంగి పైకి వస్తాయి. అన్నీ ఇలా పైకి తేలిన పాట 2 వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలండి.
చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. ఒక్కసారి ట్రై చేయండి మీరు ఇంట్లో, మీకే తెలుస్తుంది దీని రుచి ఎలా ఉందనేది. దీనికోసం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ఇలా స్వీట్ రెసిపీ చేసి పెట్టారంటే ఇష్టపడి తింటారు. చూడండి, ఇక్కడ బాగా ఉడికిపోయాయి, మంచి కలర్ వచ్చాయి, గోల్డెన్ కలరు. ఇప్పుడు వీటన్నిటిని తీసుకొని మనము ముందుగా పాకం చేసి పెట్టుకున్నట్టు పాకంలోకి వేసుకోవాలి. వేసుకున్నాక ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకొని తీసేసుకుంటే రెడీ అయిపోతుంది. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా యమ్మీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు నేను చేసి చూపిస్తాను. ఇంకా మన ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి, అవి కూడా చూసి చేసుకొని తినండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయం చెప్పండి. మీకేమైనా డౌట్ ఉన్నట్లయితే నన్ను అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.